హాయ్ అండి. సో ఇంట్రో అయితే ఇవ్వలేకపోతున్నాను. ఈ వీడియో వచ్చేసి దానికి కంటిన్యూషన్ అనమాట. ఇంకా మేమందరం లంచ్ చేసేసి ఇంకా మార్నింగ్ వచ్చిన బస్సులో అయితే రిటర్న్ అయ్యాము. అండ్ డాడీ వాళ్ళందరూ అక్కడే స్టే చేశారనమాట. భారత్ తీసి ఇంకా వాళ్ళని తొందరగా తీసుకొస్తామని, ఎందుకంటే ఊరు కదా లేట్ అవుతుంది, మళ్ళీ జర్నీ 2.5 hours కదా అని. సో మేము ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. సో మంచిగా వచ్చి టీ తాగుతున్నాం అనమాట. అండ్ మాకు తెలీదు, మేము లంచ్ చేసేసి కూర్చునేసరికి వాళ్ళు వచ్చేసారంట. అక్కడ భారత్ తీస్తున్నారు ఊర్లోనే, మాకు తెలీదు, మేము ఇప్పుడు వెళ్ళాలి. ఇంకా మేము ఇంటికి వచ్చి అది ఇది అనేసరికి ఫ్రెష్ అయ్యి ఇంకా ఫుడ్ తినేసరికి అయితే ఇంకా అన్నయ్య వాళ్ళని తోలుకొచ్చారు. అండ్ ఇలా ఊర్లోకి రాకముందే భారత్ తీస్తున్నారనమాట. వీళ్ళందరూ వచ్చేసి వెంకటేష్ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. మహేష్ అన్న ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో అలా అయితే స్టార్ట్ అయింది. మేము వచ్చేసరికి ఇలా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ వీళ్ళు అందరికీ ఎనర్జీ ఇస్తున్నారనమాట. సో ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇంకా అందరు రావాలంటే ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి కాబట్టి సో వీళ్ళందరూ స్టార్ట్ చేశారు. ఇంకా మహేష్ అన్న వాళ్ళ డిన్నర్కి అయితే ఇంకా చాలామంది వచ్చినుండే. సో వీళ్ళు ఇప్పుడే స్టార్ట్ కాబట్టి ఇంతమంది ఉన్నారు, తర్వాత ఇంకా చాలామంది అవుతారు, చూస్తూ ఉండండి. సో నేను మధ్యలో ఎక్కువ మాట్లాడను, మధ్యలో చూద్దాము ఇక్కడ మాట్లాడుతాను లేదు తెలియదు. సో ఫస్ట్ అయితే నెక్స్ట్ ఇంకా మా డ్యాన్స్ వీడియో వస్తుంది చూడండి. ఇక్కడ ఏంటి అంటే నేను అన్నీ సేమ్ పెడదాం అనుకున్నాను, ఎలా వీడియో తీసానో అలాగా, బట్ కాపీరైట్ వస్తుంది. లాస్ట్ వీడియోకి కాపీరైట్ వచ్చిందనమాట. మూవీ సాంగ్ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ ఇవి వస్తాయో రావో నాకు తెలియదు ఈ ఫోక్ సాంగ్స్కి. బట్ నేనైతే 15 seconds వరకు అయితే ఉంచుతున్నాను. ఇక్కడ చూసారు కదా డాడీ వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, బట్ కాపీరైట్ కోసమనే ఆగిపోయాను. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నన్ను లాగుతారనమాట. నన్ను లాగేసి ఏదైనా ఒక బతుకమ్మ సాంగ్ పెడితే ఇంక అందరు ఆడవాళ్ళందరూ వస్తారు. తర్వాత అది బతుకమ్మ సాంగ్ నుంచి డీజే సాంగ్స్ వరకు వెళ్తుంది అనమాట డ్యాన్స్ చేయడానికి. ఇంకా నేను బక్కగా ఉంటే ఇంకా బాగా చేసేదాన్ని. లావ్ అయ్యాను కదా, కొంచెం కాదు చాలా లావ్ అయ్యాను. డెలివరీ తర్వాత కొంచెం పోతే ఈ మధ్య ఇంకా చాలా లావ్ అవుతున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో తెలీదు, ఫస్ట్లో ఉన్న లేడీ స్ట్రెంత్కి ఇప్పుడు స్ట్రెంత్కి తగ్గింది. ఎందుకంటే బతుకమ్మ పాటలు కాకుండా ఇలా ఫోక్ పెట్టాం కదా, ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉన్నారు మధ్యలో. మళ్ళీ బతుకమ్మ పాట పెట్టగానే మళ్ళీ అందరూ వస్తున్నారు అనమాట. ఇలాగే జరుగుతుంది మా ఇంటి దగ్గర అయితే. మా ఇంటి దగ్గర కాదు, మా దగ్గర ఇలా ఫంక్షన్స్లో ఇలాగే అవుతుంటుంది. సో పెళ్లి కూతురుతో కాసేపు చేయిద్దాం అనుకున్నాము. అన్నయ్య కొంచెంసేపు అయ్యాక చేశాడు, బట్ నేను ఆ క్లిప్స్ తీయలేదు ఎందుకంటే అప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా పాప కూడా ఉంది కాబట్టి ఇంకా నేను తొందరగా మేము చేసినంతసేపు చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళి పడుకున్నాము. మళ్ళీ తర్వాత వీళ్ళ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరు డ్యాన్స్ వేసాక అయితే ఇంకా అప్పుడు మంగళారతి ఇచ్చి తీసుకొస్తారు కదా ఇంటికి, మళ్ళీ అప్పుడు వెళ్ళాను అనమాట. ఆ క్లిప్స్ కూడా మీరు ముందు చూస్తారు. సో ఇక్కడ అందరం మళ్ళీ చేస్తున్నాం. మళ్ళీ ఒక్కొక్కరు వస్తారు. ఇక్కడ జెంట్స్ చూడండి ఎలా చేస్తున్నారు. లడ్డు మా హస్బెండ్ చూడండి ఒకసారి మా పిల్లలతో చేస్తున్నాడు. అసలు హర్ష్ అయితే బీభత్సంగా చేశాడు. అసలు ఫస్ట్ టైం అనమాట హర్ష్ ఇంత చాలా సేపు చేయడం కానీ టైర్డ్ అవ్వకుండా చేస్తాడు. బట్ ఫోకస్ ఎక్కువ ఉండదు, కొద్దిసేపు చేస్తాడు ఆగిపోతాడు, కొద్దిసేపు చేస్తాడు ఆగిపోతాడు. బట్ ఈసారి అయితే చాలా సేపు చేశారు మా ఫ్యామిలీ వాళ్ళందరూ. అండ్ నెక్స్ట్ నేను మా హస్బెండ్ చేసామన్నమాట. ఆ క్లిప్స్ చూడండి, నాకైతే నవ్వు వస్తుంది.
డ్యాన్స్ వేసి అంతా అయిపోయి ఇంటికి వెళ్ళే ముందు మా హస్బెండ్ ఇంక డ్యాన్స్ వేద్దాం అంటే ఇంక చేసామన్నమాట. అండ్ నేను ఇంటికి వెళ్ళి నిద్రపోయి ఒక 2 hours తర్వాత వస్తే అప్పుడు అయిపోయింది ఇలా డ్యాన్స్. దాని తర్వాత ఇంకా వాళ్ళకి మంగళారతి ఇచ్చేసి ఇంటికి తీసుకొచ్చాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అన్నయ్య వాళ్ళకి నలుగు పెట్టి స్నానం చేయమన్నారు. సో చేసిన తర్వాత వాళ్ళకి నిన్న పెళ్ళిలో బియ్యం పోస్తారు కదా, బియ్యం వండుతున్నాం అనమాట. వాళ్ళే మరి పెద్దమ్మ వాళ్ళవైతే వండాము. ఇక్కడ చెంకి పడ్డాయి ఏరమని చెప్తున్నారు వాళ్ళు. బట్ మేము సాధ్యలేదు కదా, తీయాలా వద్దా, ముట్టుకోవచ్చా లేదా అని మేము అడుగుతున్నాం అనమాట. ఇంకా అమ్మమ్మ ఎక్కిరిస్తుంది. ఐదు మంది వాటి ఇట్లా కిందికి మీద పెట్టి దించు. మరి ఇంకా అన్న బస్సులో మూట ఇప్పటికే రాలే సంచిలో అన్న పోసి సంచిలో పోసి 5 మంది రేటర్ పెట్టి అట్లా 5 మంది ఇట్లా వాటి అన్నది టవల్ చిన్నగా ఉంది, అన్నది పెట్టడానికి రాలేదు ముడితో పాటు. ఇక్కడ వచ్చేసి ఇంకా మా ఫ్యామిలీ అందరికీ బియ్యం పోద్దామని ఇంకా పెద్దమ్మ అనుకున్నారు. సో అందరికీ బియ్యం కలుపుతున్నారు అనమాట. మా అత్తయ్యకి, మా నలుగురు తోడుకోడలకి, సో 5 మెంబర్స్కి పోద్దామని ఇక్కడ బియ్యం కలుపుతున్నారు. యాక్చువల్లీ అయితే నెక్స్ట్ 2 daysలో తర్వాత పోసుకుందాం అనుకున్నాం. బట్ మంచి రోజు లేవని ఇంకా డిన్నర్ రోజే పోసేసారనమాట. ఐ మీన్ రిసెప్షన్ రోజు. కొత్త డ్రెస్ ఇక్కడ అవి చిన్నోనికి జై చేతో కూర్చున్నావేమే దానికి రీబక్కి నువ్వు డ్రెస్ తీసుకుందా తమ్ముడు కొత్త డ్రెస్ అలా అమ్మ పెడుతుంది కానీ మరి
ఇంకా బియ్యం పోసి డ్రెస్ చేంజ్ చేసుకున్నాకైతే ఇంకా ఎవరు వీడియో తీయలేదు. బియ్యం పోసిన తర్వాత మంగళారతి ఇచ్చేటప్పుడు 2 ఫొటోస్ ఉంటే అవే యాడ్ చేస్తున్నాను. అండ్ దీని తర్వాత ఇంకా మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చి బియ్యం అక్కడ పెట్టి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాము. సో అప్పటికే వీళ్ళు ఫొటోస్ దిగారనమాట, రెడీ అయ్యి సింగిల్ ఫొటోస్ తీస్తున్నారు. సో నేను ఎక్కువ వీడియో క్లిప్స్ ఏం తీయలేదు, ఎక్కువ అసలు వీడియోస్ తీయలేదు నేను రిసెప్షన్లో. ఇంకా అన్నయ్య వాళ్ళవి కొన్ని ఫొటోస్ ఉంటే యాడ్ చేస్తున్నాను అనమాట, చూడండి. అండ్ ఇక్కడ మా పిల్లల ఫొటోస్ కూడా కొన్ని యాడ్ చేశాను, లక్కీ అండ్ జయరామ్వి. వాళ్ళిద్దరు ఎక్కువ ఫొటోస్ దిగరు కాబట్టి సో దిగినప్పుడే తీయించుకున్నాం అన్నమాట. అండ్ ఇది వచ్చేసి రిసెప్షన్ అయిన నెక్స్ట్ డే అనమాట. సో మా అందరికీ బియ్యం పోసారు కదా, అవి ఎలా వండాలి ఎన్ని వండాలని ఒక కన్ఫ్యూజన్ అనమాట. ఏంటి అంటే ఇప్పుడు నావి కలుస్తాయి కదా బియ్యము, సో నా బియ్యము మా బావ వాళ్ళు మా మామయ్య తినకూడదు అనేసి ఎలా వండాలని డిస్కస్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఒక 2 days తర్వాత అనమాట. సో అన్నయ్య వదిలిని ఇంటికి పిలిచాము. సో కొత్తగా పెళ్ళయ్యాక ఇంటికి వచ్చారు కాబట్టి సో వాళ్ళకి బట్టలు పెట్టామన్నమాట. వాళ్ళే కాదు, మనిషి వదిన కూడా ఫస్ట్ టైం అనుకుంటా మా అత్తగారి ఇంటికి రావడం. మా ఇంటికి వచ్చింది కానీ మా అత్తగారి ఇంటికి ఇదే ఫస్ట్ టైం. ఇంకా తనకు కూడా పెట్టామన్నమాట. చిన్న బాబుకి ఒక డ్రెస్, ఇంకా వదినకి అండ్ పెద్దమ్మకు కూడా. సో వీళ్ళందరికీ బట్టలు పెట్టాము. అండ్ స్వీట్ తినిపిస్తుంది అత్తమ్మ ఇక్కడ. ఇంకా బియ్యం వండినప్పుడు ఊర్లో వాళ్ళకి జస్ట్ వెజిటేరియన్ అనమాట. ఇంకా అన్న వాళ్ళు వచ్చిన రోజు ఇంకా చికెన్ మటన్ తీసుకొని వచ్చాము. ఇంకా అన్న వాళ్ళకి ఏం తింటే అవి. నీ బిడ్డని అడిగి పెట్టాలి, నీ బిడ్డకి ఏం కావాలో ఏదంటే అదే పెడతావా? నీకేం కావాలకి? అందరికి అక్క పెట్టాలి, లడ్డూలు పెట్టాలి.